ఇరాన్లో ఉంటున్న భారతీయులకు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. తక్షణమే ఇరాన్ నుంచి వచ్చేయాలంటూ అడ్వైజరీ ఇచ్చింది. విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారస్తులంతా వెంటనే ఇరాన్ నుంచి వెళ్లిపోవాలని సూచించింది. అమెరికా హెచ్చరికలతో ఇరాన్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఏ క్షణమైనా ఇరాన్పై అమెరికా దాడి చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆ దేశంలో ఉండటం సేఫ్ కాదని కేంద్రం భావిస్తోంది. అందుకే ఈ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్లో ఉంటున్న భారతీయులకు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. తక్షణమే ఇరాన్ నుంచి వచ్చేయాలంటూ అడ్వైజరీ ఇచ్చింది. విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారస్తులు అంతా వెంటనే ఇరాన్ నుంచి వెళ్లిపోవాలని సూచించింది. అమెరికా హెచ్చరికలతో ఇరాన్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రస్తుతం ఏ క్షణమైనా ఇరాన్పై అమెరికా దాడి చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఆ దేశంలో ఉండటం సేఫ్ కాదని కేంద్రం భావిస్తూ ఉంది. అందుకే ఈ అడ్వైజరీ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. Ayatollah killed my people. Please help my people. రైట్, ఇరాన్లో అల్లర్లకు కారణం ఏంటి అనేది సరిగ్గా తెలుసుకునే లోపే ఇలాంటి ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. ఇటు ఒకవైపు అమెరికా నుంచి ఒత్తిళ్లు వస్తున్నటువంటి టైంలో మనం చూస్తూ ఉన్నాము. తక్షణమే ఇరాన్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆదేశాలు కూడా జారీ అవుతున్నాయి. అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులు కానీ, పర్యాటకులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరు కూడా అక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెంటనే పారిపోవాలి అన్నట్లుగా కూడా ఒకవైపు అడ్వైజరీ జారీ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ప్రస్తుతం ఇరాన్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇరాన్లో ప్రస్తుతం ఏ విధంగా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోవాలని చెప్తూ ఉన్నారు? నిజంగా అంత డేంజర్గా కనిపిస్తూ ఉందా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి? డెఫినెట్ గా ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇరాన్ లో మాత్రం మారణ హోమం కొనసాగుతుందని ప్రధానంగా చెప్పాలి. గత కొన్ని రోజులుగా కూడా అక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఇరాన్ ప్రస్తుత ప్రభుత్వం ఇరాన్ సుప్రీమో ఖమేనీకి వ్యతిరేకంగా వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసనకారుల పైన ఇటు అక్కడున్న భద్రతా బలగాలు కాల్పులు జరిపిన నేపథ్యంలో దాదాపు 5,000 పైనే, అంటే వేల సంఖ్యలోనే అక్కడ శవాల గుట్టలు పడిపోయి ఉన్నాయి. ఎక్కడికక్కడ భీతావహ వాతావరణం అయితే అక్కడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరైతే భారతీయులు ఉన్నారో వారందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు కూడా అక్కడ ఉండొద్దు, తక్షణమే అక్కడి నుంచి వచ్చేయాలంటూ కూడా భారత రాయబార కార్యాలయం వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా అక్కడ ఉన్న భారతీయ పౌరులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇరాన్ లో ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి తిరిగి వచ్చేయాలి, స్వస్థలాలకు స్వదేశాలకు తిరిగి వచ్చేయాలంటూ కూడా వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఎంబసీ వెబ్సైట్ లో దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అంటే ప్రజెంట్ అక్కడ అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో వేల సంఖ్యలో గాయాల పాలయ్యారు, వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాయబార కార్యాలయాన్ని సంప్రదించి ఇక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి వచ్చేయాలి, అక్కడ ఉంటే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భారత విదేశాంగ శాఖ కానీ అక్కడ ఉన్న రాయబార కార్యాలయం ఇచ్చే సమాచారం మేరకు ప్రతి ఒక్కరు కూడా అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడాలి అనేది కూడా ప్రధానంగా భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, అలాగే భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న భారతీయులకు పలు సూచనలు చేస్తున్నారు. తక్షణం ఇరాన్ నుంచి వచ్చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం పైన ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా రోడ్లపైకి వచ్చి అక్కడ ఆర్థిక సంక్షోభం కొనసాగుతుంది, నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆ నిరసనను అణిచివేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం అక్కడున్న భద్రతా బలగాలకు అందరికి కూడా పోలీసు విభాగానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ వచ్చిన వారిని మొదట నిరసన వేల సంఖ్యలో ప్రజలు అక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో వారందరినీ పోయి కూడా కాల్పులు చేరుకున్న నేపథ్యంలోనే వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీని అంతటి వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. కావాలని కృత్రిమ అల్లర్లు సృష్టించి ఇక్కడ ఇరాన్ లో అల్లర్లు క్రియేట్ చేస్తున్నారనేది కూడా
ఇరాన్ అధ్యక్షుడు కానీ ఇరాన్ సుప్రీమో ఖమేనీ గాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే అక్కడున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి స్వదేశాలకు వచ్చేయాలి, వెంటనే లేని పక్షంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది, వెంటనే రాయబార కార్యాలను సంప్రదించండి, అక్కడ వారితో ఇమిగ్రేషన్ సంబంధించి కానీ ఇతర పత్రాలకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా వారిని సంప్రదించి అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడండి అనేది ప్రధానంగా భారత విదేశాంగ శాఖ అక్కడున్న ఇరాన్ లో ఉన్న భారతీయులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా తిరిగి వచ్చేయాలని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా కొంతమందికి చేసే అవకాశం ఉందనేది కూడా విదేశాంగ శాఖ నుంచి సమాచారం అయితే అందుతుంది. దానిలో గతంలో వెనిజులా అధ్యక్షుడు అతని భార్యని ఏ విధంగా అయితే బందీలుగా చేసుకుని న్యూయార్క్ తరలించాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అక్కడ ఉన్న చమురు నిల్వలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆ చమురు నిల్వలకు సంబంధించి ఇప్పుడు వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ దగ్గర కూడా చమురు నిల్వలు ఎక్కువ ఉన్నాయి. ఆ నిల్వలకు సంబంధించి ఇప్పుడు వివాదం కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలకు సంబంధించిన అధినేతలను వారు చెప్పు చేతలు పెట్టుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నారు. ఇటు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురే విన్న నేపథ్యంలో అతని బందీగా చేసుకున్నారు. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని కూడా ఇరాన్ ప్రధానిని కూడా బందీగా చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే అక్కడ ఒకవేళ ఇరాన్ నుంచి ఎవరైనా చమురు కొనుగోలు చేస్తే కనుక వారిపై సుంకాలు విధిస్తామంటే ఇప్పటికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు అక్కడ అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఎవరైతే భారతీయులు ఉన్నారో వారందరూ కూడా ఇరాన్ నుంచి తిరిగి స్వస్థలాలకు తిరిగి వచ్చేయాలి, స్వదేశాలకు తిరిగి వచ్చేయాలంటే కూడా భారత రాయబార కార్యం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా అక్కడున్న భారతీయులందరూ కూడా తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.